డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అయిపోయింది మొత్తానికి. మరి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ కూడా 17వ తారీఖు అయిపోయిందమ్మా. మనము వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. తర్వాత ప్రొవిజనల్ రెస్పాన్స్కి 25. మరి ఎంతమంది రాశారు ఈ ఎగ్జామినేషన్ని రాసిన స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారనేది ఒక అంచనాకైతే వద్దాము. మరి అనఫీషియల్ ప్రకారం ఎగ్జామినేషన్ 1,90,000 మంది అప్లై చేశారనే ఒక సమాచారం. 1,95,000 అంటే 90,000. దీనిలో 1,85,000 మంది రాసి ఉంటారు. ఎందుకంటే రిజిస్టర్డ్ స్టూడెంట్స్ వేరు, అప్లై చేసిన స్టూడెంట్స్ వేరు. 1,90,000 మంది మరి ఆల్ ఇండియా లెవెల్లో అప్లై చేస్తే జనరల్గా మనకేంటంటే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ 1,50,000. అది స్టాండర్డ్ మెనూ ఇది. ఈ మెనూలో నుంచి 1,90,000 మంది అప్లై చేశారని సమాచారం. ఇది తర్వాత రాసిన వాళ్ళు మరి ఆదివారం 17వ తారీఖున 1,80,087 ఆచరణ రాశారని అన్అఫీషియల్గా సమాచారం ఉంది. మరి ఎంతమంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది, ఎంతమంది రాశారు, మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. మన ఏపీ తెలంగాణలో నుంచి దాదాపు ఒక 45,000 మంది రాశారంట స్టూడెంట్స్. 45,000 మంది మరి రాసినట్టయితే సమాచారం ఉంది అన్అఫీషియల్గా. ఎందుకంటే దీనిలో ఈ 1,85,000లో మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది జేఈ అడ్వాన్స్, జేఈకి పోటీ పడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. నీట్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మన వాళ్ళు బాగా చదువుతారు కాబట్టి ఇంకా తెలంగాణ మరి తమిళనాడు అలాంటి కొన్ని రాష్ట్రాలు అయితే మరి ఓవరాల్గా మరి ఎంత దీని కట్ ఆఫ్ ఈ విధంగా ఒకసారి చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఈసారి అయితే మరి కట్ ఆఫ్ అయితే పెరుగుతుంది. మరి పెరిగే అవకాశం ఉంది కాబట్టి మెంటర్షిప్ కావాలంటే ఎవరైనా జోసా సీసీఎఫ్కి సంబంధించిన మెంటర్షిప్ తీసుకోండి. మరి ఎన్ఐటీ డెఫినెట్గా మనం ఎన్ఐటీలో ట్రై చేద్దాం. మరి ఓన్లీ వెబ్సైట్ ఇది. మరి ఇది వాట్సాప్ నెంబర్. ఎనీ డౌట్ ఉన్న స్టూడెంట్స్కి మన వాట్సాప్కి అయితే కాల్ చేయండి. మరి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసి క్యూఆర్ కోడ్ కొంతమంది మీరు సీరియస్గా ఉండవాళ్ళ స్టూడెంట్స్ మాత్రమే రండి. మరి మెంటర్షిప్ కావాలంటే నేను 60% ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. 40% నాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండాలంటే మెంటర్షిప్ తీసుకోండి. మరి లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్ రాశారు. ఇక 2.5 లక్షలు అనేది స్టాండర్డ్ మెనూ. ఇది హోటల్ మెనూ లాగా 2.5 లక్షలు స్టాండర్డ్గా ఉంటుంది. మరి లాస్ట్ ఇయర్ కూడా సేమ్ మనకి 2.5 లక్షల మంది స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందమ్మా. 2.5 లక్షల మంది లాస్ట్ ఇయర్ ఎలిజారు. మరి 2.5 లక్షల మంది కూడా మరి అప్లై చేసుకుంటారనేది డౌట్. అది కూడా చూద్దాం. మరి లాస్ట్ ఇయర్ 2.5 లక్షల మందిలో మనకి రిజిస్టర్డ్ అయిన క్యాండిడేట్ 1,87,000 మంది. ఇప్పుడైతే 1,90,000 అని మరి వార్తలు అయితే వస్తున్నాయి. 1,90,000 మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు నాకు తెలిసి 1,85,000 దాకా కొద్దిగా పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో మనకి మరి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఏ విధంగా మరి ఇప్పుడు 1,95,000 ఇప్పుడు 1,90,000 అనుకో, 1,85,000 స్టూడెంట్స్ రాస్తారు ఎగ్జామినేషన్. కానీ 1,54,000 వస్తారా ఈసారి? 54,000 క్వాలిఫై అవుతారా? 55,000 క్వాలిఫై చేస్తారా అంటే 54,000 ఇది స్టాండర్డ్. దీనిలో ఏంటంటే మన కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ని పెంచుతారా తగ్గుతారా అనే దాని మీద ఆధారపడి ఉంది. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. 54,000 చేస్తారు. ఎందుకంటే సీట్లు మనకి 18,100 ఐఐటీలో సీట్లన్నీ 18,188 ఉంది. ఇప్పుడు ఐఏఎస్సి బెంగళూరు కూడా కలిసింది. మొత్తం కలిపి 18,500 సీట్లు దాకా వస్తాయి. ఇక్కడ ఒక 300 సీట్లు యాడ్ అవుతాయి. ఐఏఎస్సి బెంగళూరులో ఒక 300 యాడ్ అయినాయి అనుకోని ఇక్కడ 18,500 సీట్లు మనకి టోటల్గా వచ్చే అవకాశం ఉంది. దీనికి 18,500కి ఈ సంఖ్య కొద్దిగా పెరిగిద్ది. ఇక్కడ ఇప్పుడు మనకి సీట్లు ఈ రేషియో ఉన్నప్పుడు ఏం చేస్తారు, దీన్ని 55,000కి పెంచినా ఇది ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 18,500 పెరిగినాయి కదా. మరి 18,188కి 54,000 ఇది చేశారు. మరి 18,500కి మరి ఇది పెరిగే అవకాశం ఉంది కాబట్టి 55,000 చిల్లరు మీకు మరి క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. మరి స్టూడెంట్స్ ఏ విధంగా ఈసారి అమ్మాయిలు పెరుగుతారా తగ్గుతారా అనేది కూడా చూద్దాం. ఒకసారి కొంతమంది నేను ఒక పేరెంట్తో మాట్లాడినప్పుడు విజయవాడలో కొంతమంది పేపర్ 1 రాశారంట. పేపర్ 1 రాశారు, పేపర్ 2 రాయల. వీళ్ళందరినీ పేపర్లో వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినట్టు లెక్క.
డిస్క్వాలిఫైడ్. విజయవాడ సెంటర్లో ఒక పేరెంట్స్తో మాట్లాడినప్పుడు, ఇలా నేను డైరెక్ట్గా కలిశాను, వాళ్ళతో మాట్లాడినప్పుడు కొంతమంది పేపర్ 1 అలా ఇండియా వైజ్ ఎంతమంది పేపర్ 1 రాశారో ఎంతమంది పేపర్ 2 రాశారో మనకు తెలియదు. ఇక్కడ చూడండి, మీరు రిజిస్టర్డ్ అప్పీడ్ ఇన్ బోత్ పేపర్స్, 2 పేపర్లు అయిన వాళ్ళనే మాత్రమే ఇక్కడ మీకు ర్యాంక్స్ ఇవ్వబడతాయి, గుర్తుపెట్టుకోండి. 2 పేపర్లు కంపల్సరీగా రాయాలి. సపోజ్ మీకు పేపర్ 1లో 180 మార్కులు ఎగ్జామ్కి మీకు 100 మార్కులు వచ్చినాయి అమ్మ, పేపర్ 2 రాయల యాబ్సెంట్, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, మీరు క్వాలిఫైడ్ కాదు, మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేయబడదు, కంప్యూటర్ ఒప్పుకోదు మీ పేపర్. మరి 2026 మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈ విధంగా, సపోజ్ 2021లో 63 ఉంది, తర్వాత తగ్గింది, మళ్ళీ పెరిగింది, ఇక్కడ 2 సార్లు పెరిగింది. 22లో 55 మార్కులు ఉంటే జనరల్కి 360కి, తర్వాత 86 వచ్చింది, తర్వాత 109 మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. కాబట్టి ఈసారి డెఫినెట్గా పెరిగింది, 100% పెరిగింది. నాకు అసలు 99 కాదు, 100కి 200% పెరిగే అవకాశం ఉంది. దాదాపు 84, 90 మార్కులు అంటే ఒక 10 మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఒక 10 మార్క్స్, 10 to 20 మార్క్స్, 10 మార్కుల పైన పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఒక 10 మార్కులు పెరిగే అవకాశం ఉంది, 10 మార్క్స్ పెరిగింది. ఇక్కడ కూడా ఒక 10 అంటే మీకు 47 అవుతుంది, ఇక్కడ 86 అవుతుందమ్మ. ఇది 47, ఇది ఒక 86, ఇదొక మరి 74 అంటే ఒక 84 కానీ 94 కానీ ఆ రేంజ్లో అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. ఈ విధంగా మీకు కంపల్సరీగా పెరుగుతాయి. మనకి 37 కదా, ఇది ఈ విధంగా పెరిగినా మనం చెప్పలేవు. ఎగ్జామినేషను ఈ ఫిగర్ అనేది స్టూడెంట్స్ ఏ విధంగా రాస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంది. అసలు స్టూడెంట్స్ బాగా రాశారా, ఎందుకంటే కొద్దిగా మోడరేట్ డిఫికల్టీగానే ఉంది పేపర్, డిఫికల్టీగా ఉంది. ఈ యొక్క పేపర్లో ఎక్కువ మందికి ఏ విధంగా మార్క్స్ వస్తున్నాయి అనేది ఈ సంఖ్య ఆధారపడి ఉంది. ఇది ఎంత కట్ ఆఫ్ ఉంటుంది. జనరల్గా 95 ఈడబ్ల్యూఎస్. ఇంతకుముందు చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డబుల్ డిజిట్కి వెళ్ళిపోయింది. 2024లో 109 అయింది, తర్వాత 74, ఇప్పుడు 95 అవ్వదానికి మనం గ్యారంటీకి ఇవ్వలేము, చెప్పలేము. అది 109 నుంచి 74 అయితే వచ్చింది. ఇది ఈ విధంగా స్టూడెంట్స్ 95 అవ్వచ్చు, 80. అంటే నేను ఈ 2024 కంటే తక్కువగానే వేసేది. చూడండి ఇక్కడ 95, 85, 60, 95, 85, 60 మార్కులు, 60 మార్కులకి. ఇది కొద్దిగా 60 కాకపోయినా కొంచెం ఒక 55 దాకా వెళ్ళొచ్చు, వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఇది 85 దాకా ఉండే అవకాశం అయితే డెఫినెట్గా అయితే పెరిగిద్దామా 100%. మరి కట్ ఆఫ్ అయితే లాస్ట్ ఇయర్ 74, ఎందుకంటే స్టూడెంట్స్ అసలు సరిగా రాయల. జేఈ అడ్వాన్స్ అయితే చాలా భయపడుతున్నారు స్టూడెంట్స్, దానివల్ల ఈ 74, 60, 20 మార్క్స్ రావటం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి కట్ ఆఫ్. ఈ విధంగా మీకు ఐఐటీలో సీట్ రావాలంటే జనరల్ స్టూడెంట్స్, ఈబీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. మేల్కి జనరల్గా 110, 100, 105 ఇది ఎక్స్పెక్టెడ్, 105, 90, 95 ఓబీసీ, 100, 95, 85 ఫీమేల్కి, అమ్మాయిలకి. డెఫినెట్గా అమ్మాయిలకి అడ్వాంటేజ్. ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్స్ 55, 60, ఫీమేల్కి 50, 55 ఉండొచ్చు. నోట్ డౌన్ చేసుకోండి. ఇప్పుడు ఎస్సీ స్టూడెంట్స్ ఉండడానికి 60, 65, ఫీమేల్కి ఒక 5 మార్కులు ఇంకా తగ్గుతాం. అంటే మీరు సీట్ల్లో కూడా ఈ వ్యత్యాసం బాగా కనపడే అవకాశం అయితే ఉంది జనరల్గా స్టూడెంట్స్. ఇది ఈ విధమైన కట్ ఆఫ్ అయితే ఇది రియల్ డేటా, ఆల్రెడీ రియల్ డేటా. ఈ రియల్ డేటాలో ఈ డేటా కంటే ఎక్కువ వస్తుందా? కాకపోతే నేను అనుకోవటము ఈ 74, 109 మధ్యలోనే మనకి 90, 95లోనే కట్ అవుతుంది. ఈ 74, 109 మధ్యలోనే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సంవత్సరం. మరి చూడాలి ఏ విధంగా మనకి రిజల్ట్స్ అయితే ఫస్ట్కి వస్తాయి కదా, చూద్దాం. మరి ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. ఎవరైనా మెంటర్షిప్ స్టూడెంట్స్ కావాలంటే తీసుకోండి, నాతో డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే మరి తీసుకోండి. ఇది మన ఒక వాట్సాప్ నంబరు. మాతో డిస్కస్ చేయాలనుకుంటే QR కోడ్ ఇది. మన దగ్గర మొత్తం డేటా అయితే రెడీగా. స్టూడెంట్స్ మన దగ్గర ఓవరాల్గా మొత్తం ఐఐటీల డేటా ఉంది. ఐఐటీలకు సంబంధించిన 18,000 లాస్ట్ ఇయర్ 18,188 సీట్లకు సంబంధించిన డేటా ఉంది. ఈ సంవత్సరం 18,500 పెరుగుతాయి, ఎందుకంటే ఐఏఎస్సి బెంగళూరు కూడా యాడ్ అవుతుంది జరిగింది. 23 ఐఐటీలు ప్లస్ ఐఏఎస్సి బెంగళూరు. ఏ విధమైన కట్ ఆఫ్ అయితే ఉంటుందో మరి చూద్దాం ఒకసారి. ఇది మన దగ్గర కట్ ఆఫ్ డేటా. ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్
మరి జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ. బాయ్.